జనసేన కేంద్ర కార్యాలయానికి ప్రజలు క్యూ కడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భూ సమస్యలపై చాలా మంది ఫిర్యాదు చేశారు. గత పాలకులతో అధికారులు కుమ్మక్కై సామాన్యుల ఆస్తులను లాక్కున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్న ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన విధానాన్ని శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు కూడా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలను అందుబాటులో ఉంచి నేరుగా సమస్యలు వారికి విన్నవించడం ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత శాఖలతో పాటు వివిధ సివిల్ అలాగే క్రిమినల్ కేసులకు సంబంధించి కూడా పర్యవేక్షించి పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు. ఈరోజు ఆ నెల్లిమర ఎమ్మెల్యే లోకం మాధవి గారు కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉండి మొత్తం సమస్యలు కూడా విని ఓపికగా ఆయా సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నారు. సమస్యలు పోలీసులు కోర్టుల దృష్టిలో ఉన్న నేపథ్యంలో వాటిని సాధ్యమైన త్వరగా పరిష్కరించే దిశగా చూడాలని కూడా కోరుతా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాధవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఎట్లా ఉంది? నిన్నటి నుంచి ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ప్రధానంగా మీ దృష్టికి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, వాటికి పరిష్కారానికి మీ వైపు నుంచి ఏం చెప్తారు? ఎక్కువగా భూ కబ్జాలు, ఎంబెజల్మెంట్స్ అవి ఎక్కువ వస్తున్నాయండి. మనకి చాలామంది అంటే పేదవాళ్ళని కూడా వదలట్లేదు. 1 సెంటు 2 సెంట్లు ఉన్నవాడిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. నిన్నైతే ఒక పెద్ద ఆయన వచ్చారు. నేను అక్కడ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడాను. అధికారులు కూడా ఈందే ల్యాండ్ అంటున్నారు, కానీ లోకల్లో కబ్జా చేసేస్తున్నాడంట. 4 సెంట్లు ల్యాండ్ పాపం అతనిది ఇప్పుడు 1/2 సెంటుకి వచ్చిందంట. అలా గట్టి జరుపుకొని వచ్చేస్తున్నాడంట. ఇలాంటివి వింటుంటే నిజంగా చాలా బాధ వేస్తున్నది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలు అంతా ఇంత కాదండి. ఆ భూ కబ్జాలు అన్నిటికీ చెక్ పడుతుంది, తెరపడుతుంది. పేరు మార్చేసి తన పేరు మీద రిజిస్టర్ చేసేసుకున్నాడు. ఎవరికి చెప్పుకుంటాడు ఆవేదన? పైపెచ్చి అతని మీద కోర్టు కేసేసాడు. ఈయన వచ్చి నా భూమిలో అల్లరి పెడుతున్నాడని చెప్పి ఆయన మీద కోర్టు కేసేసాడు. అర్థమైందా మీకు? ఇలా చెప్పుకొని పోతే చాలానండి. ఇంకా భూ సమస్యలను పక్కన పెడితే మన దగ్గరికి వచ్చినవి మిగిలినవి ఆడపిల్లలు. అన్యాయం అయిపోతున్న ఆడపిల్లలు ఈరోజు డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి తమ గోడు వినిపించుకుంటే ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని నేను చాలామంది రావడం జరిగింది. అలాగే దేవాదాయ భూములను పూర్తిగా ఆక్యుపై చేసి వాటిని రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారు. వీళ్ళు తెచ్చిన జీవోలు కానీ చట్టాలు కానీ రకరకాలు పేద ప్రజలకు అన్యాయం చేసేటట్టు ఉన్నాయండి. ఖచ్చితంగా ఒకవైపు ప్రతిపక్ష పార్టీల గతంలో మీ మీద కేసులు పెట్టడం కావచ్చు, ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కానీ రాజకీయాలతో పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు కూడా ఈరోజు వారు ఆస్తులు లాక్కోవడం, ఇంతమంది వచ్చి మీ ముందు కన్నీరు పెడుతున్నారు. ఎట్లా వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఒకటేంటంటే ఎమ్మెల్యేలుగా మేము వచ్చి రాష్ట్ర సమస్యలన్నీ మా దృష్టికి వస్తాయని చెప్పి, రెండోది ఏంటంటే ఆ సమస్యల్లో మేము కూడా కూలంకషంగా చర్చలు జరిపి అధికారులతో వెంటనే మాట్లాడుతున్నాం. అధికారులు అయితే వెంటనే స్పందిస్తున్నారు. కాబట్టి అధికారులకు మేము చెప్తున్నది ఒకటే, న్యాయం ప్రకారం చట్టం ప్రకారం చేయండి, అంతేగాని పేద ప్రజలను అన్యాయం చేయకండి. ఆ దృష్టితోనే ప్రతిదీ కూడా వెంటనే కూలంకషంగా వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేసి ఆ కేసులన్నీ కూడా కంప్యూటర్లో రిజిస్టర్ అవుతున్నాయి. ఫాలో అప్ జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. బాబు చెప్పు, అంటే ఎట్లా పోయింది నీ భూమి? ఎవరు తీసుకున్నారు? మా భూమి వైసీపీ సర్పంచ్ మ్యామ్. మా ఊరు సర్పంచ్ గారు ఏం చేశారంటే, మా భూమి మా తాతగారు 1983లో విజయనగిరి వాళ్ళ నుంచి ల్యాండ్ కొన్నారు. కొనిన తర్వాత ఇప్పటి వరకు 40 సంవత్సరాల నుంచి మేమే సాగు చేస్తాం. సాగు చేసినా సరే ఎంఆర్ఓ గారికి ముటేషన్ ద్వారా ఒక తప్పుడు ధృవీకరణ ద్వారా ఆ లెటర్ పెట్టి అతను రిజెక్ట్ చేసినా సరే కంప్యూటర్ ఆపరేటర్ని రాజకీయ నాయకుల ద్వారా పట్టుకొని ఆ కంప్యూటర్ ఆపరేటర్ని భయపెట్టో డబ్బులు ఇచ్చో ఏం చేసో మనకు తెలియకుండా ఆ ముటేషన్ ఆమోదించి నవంబర్ 6వ తారీఖున వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ సివిల్ కోర్టులో ఎస్కోట సింగవరపుకోట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇది కోర్టులో కేసు వేశారు సార్. కేసు వేసి భూమి మీదకి మేము వెళ్తే మమ్మల్ని భూమి మీద దున్ననివ్వకుండా రానివ్వకుండా అడ్డేస్తున్నారు సార్. ఆ జనసేన పార్టీ కార్యాలయానికి వస్తే ఎంతో కొంత తమకు న్యాయం జరుగుతుందనే భరోసాతో ఇక్కడికి వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇదే విధంగా ఎక్కువగా భూమాఫియాకి సంబంధించిన కేసులు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి భూములు కట్టబెట్టే విధంగా అవసరమైతే న్యాయపరమైన సహాయం కూడా అందించి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబ్రాన జ్యోతి, మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నుంచి.